ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్లు ఉంటాయి. ఈ మెగా చీఫ్ టాస్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. ముందుగానే స్పాయిలర్ అలర్ట్ చెప్తాను, ఎందుకంటే ఇవి అప్డేట్స్ కాబట్టి కొంతమందికి ఇష్టం ఉంటాయి కాబట్టి వీలైతే మీరు ఈ వీడియోస్ చూడకూరి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దయచేసి స్కిప్ కొట్టకుండా చూడుర్రి, వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడుర్రి, లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు. అండ్ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టి వీడియో చూసే ప్రయత్నం చేయరు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా, అది అరుచుకోకపోతే అరుచుకొని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆన్లైన్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. రీచ్ రావాలంటే ఒకటి మీరు చేయాల్సింది, నాకు చేయాల్సిన మెయిన్ బిగ్గెస్ట్ ఫేవర్ ఏంటంటే, గుడికి పోతే గంట కొడతారు, ఈడికి పోతే లైక్ కొడతారు. అట్లా ఆ పద్ధతినే పోవాలి, లైక్ కొట్టరు. ఓకే, చలో షురు చేద్దామా. నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియా సీన్ 65. చలో, నిన్న టాపిక్ ఒకసారి గుర్తు చేస్తున్నా. నిన్నటిది ఏంటంటే, గౌతమ్ కృష్ణ సంచాలక అద్భుతంగా ఆడించిండు. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెలిజెంట్ మూవ్ ఫ్రమ్ ద గౌతమ్ కృష్ణ. అండ్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఒక సంచాలకి ఇట్లాంటి అగ్ని పరీక్ష పెట్టినప్పుడు అద్భుతంగా చాకచక్యంగా డీల్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం. అలాంటి ఒక అద్భుతమైన మూవ్ని ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు ఎందుకు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ ఇలాంటిది వేస్తే షోకి ఏమన్నా నష్టమా అంటే కాదు, షోకి చాలా ప్లస్. బికాజ్ గౌతమ్ కృష్ణ లాంటి కంటెస్టెంట్ చాలా మంచి మూవ్ తీసుకున్నాడు, ఇది అద్భుతంగా ఆడిండు, అరే ఇట్లా చేసిండు అనేది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. అంటే చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అరే ఈ పిల్లగాడు భలే ఆడిండ్రా బై అని ఒక ఫీలింగ్ వస్తుంది. అది రాకుండా జాగ్రత్త పడ్డది బిగ్ బాస్ టీమ్. ఇది ఎవ్వడు కాదన్నా ఒప్పుకోవాల్సిన నిజం. రెండోది, షోలో ఆ స్పేస్ లేదా, ఆ గంట ఎపిసోడ్లో ఆ స్పేస్ లేదా అంటే ఉంది, కావాల్సినంత ఉంది, కానీ అస్సలు వేయలేదు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఇకనే అది జరిగిన తర్వాత హౌస్లో చాలా డిస్కషన్స్ జరిగినాయి. లైక్ పృథ్వీ యష్మి, అసలు భలేవాడు చేసిండ్రా, అసలు వాడు పేర్లు రాయడం ఏంది, అసలు బిగ్ బాస్ పెట్టిన పెద్ద ఎగ్జామ్ని వాడు పాస్ అయిపోయినరా, సూపర్గా ఆడిండ్రా అని చెప్పి కొన్ని చెప్తారు. మంచి ఎలివేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్. శేఖర్ భాష గౌతమ్ కృష్ణకి ఎలివేషన్ చేస్తే, అంటే సూపర్గా ఆడుతున్నావు, నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నావు, నిన్ను నామినేట్ చేయాలంటే పాయింట్స్ దొరికాయి, ఆ రేంజ్లో ఉంది అని చెప్పి అట్లాంటివి చెప్పినాయి. ఇవన్నీ టెలికాస్ట్ చేయట్లేదు, గౌతమ్కి ప్లస్ అయ్యేటి అన్ని టెలికాస్ట్ చేయట్లేదు. ఇది నా కోపం, బాధ, అంతే. నేను గౌతమ్ సపోర్టర్ని కాదు, మళ్ళీ చెప్తున్నా, ఐ లైక్ టేస్టీ తేజ మోర్ దాన్ గౌతమ్ అండ్ ఆల్. ఓకే, నాకు ఈ సీజన్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ టేస్టీ తేజ. ఇది నేను నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటో తెలుసు. ఇప్పుడు గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుతుంటే గౌతమ్ కృష్ణ ఫ్యాన్ ఏమో, నిఖిల్ హేటర్ ఏమో అనుకుంటారు. కాదు, ఐ లైక్ టేస్టీ తేజ మోర్ దెన్ ఆల్. ఎందుకంటే నాకు అతని పాయింట్స్ పెట్టే విధానము, నామినేషన్లో డిఫెండ్ చేసుకునే విధానం, ఆరుగురిని నామినేట్ చేసి ఆరుగురితో డిఫెండ్ చేసుకున్నప్పుడు అక్కడనే కింగ్ అయిపోయాడు. అప్పటి నుంచి నాకు బ్రెయిన్లోకి వెళ్ళి టేస్టీ తేజనే విన్నర్ కంటెస్టెంట్, కానీ అతనే విన్నర్ కంటెస్టెంట్ అని ఒప్పుకోవట్లేదు కాబట్టి నాకు నచ్చట్లేదు. అంటే తనకు తాను స్వయంగా నేను విన్నర్ అయితే అనే ఒక కాన్ఫిడెన్స్ లేదు అతనికి. అక్కడ నాకు పెద్ద బిస్కెట్ అనిపించింది. కానీ టోటల్గా నాకు ఈ సీజన్లో నచ్చిన కంటెస్టెంట్ టేస్టీ తేజ అండ్ ప్రేరణ. ఓకే, రైట్. అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, నేను గౌతమ్ కృష్ణ సపోర్టర్, గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుతున్నా కాబట్టి అని అనుకుంటారు. కానీ గౌతమ్ కృష్ణకి ఇట్లా అన్యాయం జరుగుతుంది. పాజిటివ్ అయ్యే కంటెంట్ రావట్లే, నెగిటివ్ అయ్యే కంటెంట్ ఎక్కువ వస్తుంది. అండ్ పాజిటివ్ అయ్యే కంటెంట్ని కూడా నెగిటివ్ వేలో ఎడిట్ చేసి మరీ టెలికాస్ట్ చేస్తారు. మొన్న టీషర్ట్లు దించే టాస్క్లు ఏంది, టీషర్ట్లు దించే దానిలో గౌతమ్ కృష్ణ టైంలో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, గౌతమ్ కృష్ణ మీరు టీషర్ట్లు చించడానికి లేదు, ఓన్లీ ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉందని చెప్తాడు. ఆ అనౌన్స్మెంట్ చూపించారు మనకి ఎపిసోడ్, లేవేసారు. లైక్ దట్ చాలా ఉన్నాయి, చాలా దారుణంగా అన్యాయంగా జరుగుతుంది. అందుకే నాకు బాధ అనిపించింది. రైట్ సైడ్ రాంగ్ అని ఎవరన్నా చెప్తే నాకు బాధ అనిపిస్తుంది, దాని గురించి ఇంకొంచెం గట్టిగా మాట్లాడదాం అనిపిస్తుంది, అంతే. నేను అప్పుడు సన్నీ విషయంలో కూడా రైట్ సైడ్ రాంగ్ జరిగింది, సిరి విషయంలో రాంగ్ జరుగుతుంది అన్నప్పుడే నేను గొంతు ఎత్తిన. అప్పుడే మన ఛానల్ కొత్తది, అప్పుడే మీరందరూ నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడైనా రైట్ ఉన్న వాళ్ళకి రాంగ్ అని ఎవరైనా ప్రూవ్ చేయాలని ట్రై చేస్తా అంటే కోపం వచ్చి బాధ వచ్చి మాట్లాడుతుంది తప్ప ఒకరి దిక్కు తీసుకుని మాట్లాడాలని కాదు, అవసరం లేదు. ఎందుకంటే నాకు గౌతమ్ కంటే అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ అవినాష్, 15 ఏళ్ళ పరిచయం. అవినాష్ మేమిద్దరం ఒక టీంలో కలిసి 4 ఏళ్ళు పనిచేసినాం, 4.5 సంవత్సరాలు ఒకటే టీంలో, ఒక్కటే దగ్గర కూర్చున్నాము, తిన్నాము, తాగినాము, రాసుకున్నాము, తలకాయలు బాదుకున్నాము, ఈ బాధలు పంచుకున్నాము, అన్ని రకాలుగా చేసినాం, ఒక ప్లేట్లో తిన్నట్టుగా. అట్లున్నాం. అక్కడ నాకు అవినాష్ చాలా క్లోజ్, టేస్టీ తేజ చాలా ఏళ్ళ పరిచయం, రోహిణి గారు పరిచయం. ఇక నాకు గౌతమ్ కృష్ణ వీళ్ళంతా పరిచయం కూడా కాదు చెప్పాలంటే. అలా చెప్తున్నాను, గౌతమ్ సపోర్టర్ అని చెప్పి మాట్లాడే వాళ్ళ కోసం చెప్తున్నా. నేను గౌతమ్ సపోర్టర్ని కాదు, రాంగ్ జరిగింది, రైట్ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా, అంతే. దట్స్ ఇట్. మీకు నచ్చితే
లైక్ చేయరి, నచ్చకపోతే డిస్లైక్ చేయరి, దట్స్ ఇట్, యాజ్ యువర్ విష్. రెండోది ఇక మనకి ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే రోహిణి గారు మెగా చీఫ్ అయ్యారు. రోహిణి మెగా చీఫ్ ఫర్ లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ దిస్ సీజన్. అండ్ రోహిణి గారు ఒక రికార్డుని బ్రేక్ చేయబోతున్నారు. ఇన్ని వారాలుగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నామినేషన్ రాకుండా మెగా చీఫ్ అయిపోయి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో టికెట్ టు ఫినాలే దాకా పోతున్నారు. టికెట్ టు ఫినాలే కనుక కొడితే అసలు నామినేషన్లోకి రాకుండా టాప్ 5లోకి వెళ్ళిపోయినట్టు. అండ్ ఇన్ హౌస్లో నాకున్న సమాచారం ప్రకారంగా అక్కడ బిగ్ బాస్ టీం అందరికీ కూడా నిఖిల్ అండ్ కోకే ఫ్యాన్స్ ఉన్నారు బిగ్ బాస్ టీం లోపల. అండ్ రెండోది ప్రేరణకి ఇష్టపడేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ లోపల. గౌతమ్కి కానీ అండ్ మిగతా వాళ్ళకి కానీ టేస్టీ తేజ కానీ వాళ్ళని ఇష్టపడేటోళ్ళు లోపల లేరు. అది నాకు తెలుసు. ఇన్ హౌస్ నుంచి నాకు చాలా ఇన్పుట్స్ వస్తాయి, కానీ నేను అన్నీ చెప్పను. అట్లా లీక్ చేయొద్దు, తప్పు కదా. ఒక షో ప్యాటర్న్లో పోతుంది కదా. అక్కడ వాళ్ళకి ఏదైతే ఇష్టమో అదే భజన చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది ఉద్దేశం ఉంటుంది. అది నాకు ఇష్టం ఉండదు. అండ్ ఇంకోటి చెప్పాలంటే అవినాష్కి అండ్ విష్ణుప్రియకి స్టార్ మా నుంచి కొంత సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడనే వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అక్కడనే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మంచి ఎంటర్టైనర్ కాబట్టే వాళ్ళు కొంచెం సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇది వాస్తవం, ఇది ఒప్పుకోవాల్సిందే. లేకపోతే విష్ణుప్రియ ఇన్ని రోజులు ఉండాల్సిన కంటెస్టెంట్ కాదు. తను ఏ కంటెంట్ చూపిస్తుందో మనందరికీ తెలుసు. ఆ కంటెంట్ తోటి ఇన్ని రోజులు సర్వే అవ్వడం అంటే అసలు కాని ముచ్చట. ఇక నెక్స్ట్ మనకి ప్రోమోలో చూపించినట్టు, నిన్న నైట్ మనకు చూపించిన ప్రోమోలో చూపించినట్టు మనకి ఇవాళ జరగబోతున్న టాస్క్లో ఒక టాస్క్ ఏంటంటే ఆటో టాస్క్. ఆటో రిక్షాలో ప్రళయం. యాక్చువల్లీ ప్రయాణం అని పెట్టారు. యాక్చువల్లీ నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే నేను నిన్ననే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలలో ముందే పెడుతున్నాను, చూస్తున్నారో లేదో. ఇన్స్టాగ్రామ్ శ్రీను65_official అని ఉంటుంది, అది ఫాలో కొట్టుర్రి. అందులో మీకు అప్డేట్స్ ముందే తెలుస్తాయి. అయితే అందులో పెట్టిన ఆటోలో ప్రళయం రాబోతుంది అని పెట్టిన. ఎస్, మీకు గుర్తుందో లేదు, కొంతమంది చూసిన వాళ్ళకి తెలుసు. అయితే ఆటోలో ప్రయాణం అనే పెట్టేసారు బిగ్ బాస్ వాళ్ళు. ఆటోలో ప్రయాణం లైక్ దట్. సీజన్ 2లో మనకి కార్లో ప్రయాణం లెక్క, కార్లో కూర్చుంటే అందులోనే వాష్రూమ్స్కి వేరు కవర్లు కట్టుకుని అట్లా. సీజన్ 3లో వచ్చేసి రిక్షా పెట్టిరు, బాబా భాస్కర్ మాస్టరు శ్రీముఖి అంత రిక్షాలో ఉంటారు చూడు, ఆ రిక్షాది. అండ్ సీజన్ 4లో వచ్చేసి పడవ పెట్టిరు, పడవలో కూర్చోవడము. అట్లా ప్రతి సీజన్లో ఎక్కడో ఒక చోట కూర్చుంటే అందులో నుంచి వెళ్ళి దింపడమా, అక్కడి నుంచి నెట్టడమా, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చూడురి. లైక్ లాస్ట్ దాకా ఎవరు కూర్చుని ఉంటారు, ఉయ్యాల. సీజన్ 4లో ఉయ్యాలనుకుంటారు కదా, ఉయ్యాల్లో కూర్చోవడము. ఫస్ట్లో అందరు ఉన్నప్పుడు పడవ పెట్టినట్టున్నారు, ఆ తర్వాత ఉయ్యాల పెట్టినట్టున్నారు కదా. స్టార్టింగ్లోనే పడవ పెడతారు, దేవి గారు దిగిపోతారు, సూర్యకిరణ్ గారు దిగిపోతారు. గుర్తుందా మీకు? ఆ తర్వాత ఉయ్యాల్లో కూర్చోవడం, లాస్ట్ దాకా ఎవరు కూర్చుంటారు అనేది కూడా పెట్టారు. లైక్ దట్ ఆటోలో కూర్చోవడం పెట్టారు. ఇక్కడ ఉన్నది ఎవరు? పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి, టేస్టీ తేజ అండ్ బట్ నాట్ లీస్ట్ యష్మి, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇక్కడ యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళు ముగ్గురు కూడా ఒక టీం వాళ్ళు, మనందరికీ తెలుసు. వీళ్ళు ముగ్గురు టక్కున ప్లాన్ చేసుకున్నారు ఎంబటే. అయితే ఆర్ట్ బ్యాచ్, రాట్ బ్యాచ్ వాళ్ళంతా గ్రూపు, వాళ్ళంతా కన్నింగ్, వాళ్ళంతా స్కెచ్ చేస్తారు అని ఎవరెవరైతే అంటారో వాళ్ళు కన్నింగ్ స్కెచ్లు వేయట్లేదు. అది గమనించండి ప్లీజ్. కన్నింగ్గా స్కెచ్ చేసి ఒకరిని డిగ్రేడ్ చేసి ఒకరిని కిందికి గుంజాలి అనే ప్రయత్నాలు చేయట్లేదు. వాళ్ళు అవతలని ఏదో ఒకటి చేసి బయటకు పంపాలనే ప్రయత్నాలు చేయట్లేదు. వాళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటారు, వాళ్ళేదో చిన్న చిన్నవి చేస్తున్నారు. ఏది నిన్న పాయింట్ ఇచ్చిన టీషర్ట్కి బొక్కుంది, అక్కడ ఏం పెద్ద మ్యాటర్ కాదు అది. దానివల్ల వీళ్ళకి ప్లస్ అయ్యేది లేదు, పైకి వెళ్ళి నెగిటివ్ అయ్యేదే. అక్కడ ఏదో వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు కన్నింగ్ స్కెచ్ చేస్తున్నారు అంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ కన్నింగ్ స్కెచ్లు వేస్తలేరు, అది గమనించండి. ఎవరినైనా పంపిద్దామని స్కెచ్లు వేస్తురా, ఎవరినైనా ఎట్లా నామినేట్ చేద్దామని స్కెచ్లు వేస్తురా, అది కాదు కదా. జస్ట్ ఫన్ లవింగ్ గైస్ అండ్ ఫన్ గోయింగ్. సో అండ్ అక్కడ టేస్ట్ తేజ తప్ప మిగతా వాళ్ళు ఎవరు డిఫెండింగ్ స్కిల్స్ కూడా గట్టిగా ఉండేవి చెప్పాలంటే. అవినాష్ అయితే డొల్లా డిఫెండింగ్ స్కిల్స్లా, నాకు ముందు నుంచి తెలుసు, బయట కూడా అంతే కదా. అయితే సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆటోలో కూర్చున్నారు కదా, అక్కడ విష్ణుప్రియ, పృథ్వీ కలిసి అండ్ యష్మి ముగ్గురు కలిసి టేస్టీ తేజని బయటకు నొక్కిరి. ఫస్ట్ మీరు గమనిస్తే నిన్న మనకి ఆ థర్డ్ టాస్క్ ఉందా, అవునబ్బా గౌతమ్ కృష్ణ అంత బాగా సంచాలకగా చేస్తే అసలే ఎడిట్ చేసిరా నాయన, అసలు మంచి పాయింట్స్ అన్నీ లేపేసారు, కనీసం పాజిటివ్ అయ్యి ఒక్క పాయింట్ కూడా ఉంచలేదురా అంటే దాంట్లోకి వెళ్ళి నెగిటివ్స్ని తీస్తారు. రోహిణి పక్కకి జంప్ చేసిన తర్వాత గుంజిండు అంట. యాక్చువల్లీ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందే చెప్పిండు, ముందే గుంజుతా నేను, మీరు ఉండగానే గుంజుతా, మీరు పక్కకి వెళ్ళిపోవాలని చెప్పిండు. చెప్తే అక్కడ అది పాసిబుల్ ఎట్లయితుంది, నువ్వు గుంజుతా అంటే మేము ఎట్లా ఉండగలుగుతాం, మేము ఎట్లా పక్కకి వెళ్ళిపోయిన తర్వాతనో ఏదన్నా సెటిల్ అయిన తర్వాత నువ్వు గుంజాలని చెప్పంటే కాదని చెప్పిండు. కాదని చెప్పిన తర్వాత గౌతమ్ కృష్ణ పోయి హ్యాంగ్ చేసి ఇట్లా హ్యాంగ్ అవ్వాలి, నేను కిందికి వెళ్ళి తీసేసినప్పుడు హ్యాంగ్ అయ్యి పక్కన వాళ్ళ దగ్గరికి ఇట్లా ఊగిపోవాలి అని చెప్తే
ఓ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రోహిణి టెస్ట్ చేసే వీళ్ళంటారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, మేము ఎట్లా చేయగలుగుతాం మా పర్సనాలిటీస్ తోటి, నువ్వంటే చేయగలిగినావు కదంటే, సరే మీ కంఫర్ట్ మీరు చూసుకోండి, నేనైతే ఇగ్గేటప్పుడు ఇట్లా ఇగ్గడానికి పట్టుకున్నప్పుడు మాత్రం షిఫ్ట్ అయిపోవాలి అని చెప్తాడు. అదే పద్ధతిన గౌతమ్ కృష్ణ పోయి పట్టుకొని ఇగ్గడానికి పోతున్నప్పుడు అటు పక్కకి షిఫ్ట్ అయిపోతుంది. అంతకు మించి ఇంకేం లేదు. అక్కడ ఏదో పెద్ద ఫౌల్ చేసింది, దానివల్లనే ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి అని ఒక సోది డ్రామా బయట నడుస్తుంది. ఇట్స్ బుల్షిట్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. యాక్చువల్లీ గౌతమ్ కృష్ణ చాలా ఫేర్గా, చాలా అద్భుతంగా సంచాలకుగా చేసిండు. దానికి యష్మి, పృథ్వీ అయితే బా ఏం చేసిండ్రా అని చెప్పి మెచ్చుకున్నాడు. అంత బాగా మెచ్చుకున్నారు, అంత బాగా మెస్పరైజ్ అయ్యారు. నిఖిల్ కానీ, నబిల్ కానీ, పృథ్వీ కానీ అంత బాగా చేశారు. ఓన్లీ హట్ అయింది ప్రేరణ. అది ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత కూడా హట్ అయింది ఆమె. ఇంకా ఆమె హట్ అవుతుందని చెప్పి ఫిక్స్ అయిపోవాలి అంతే. నెక్స్ట్ అది అయితే ఆటోలో ఉన్నారు కదా, ఆటోలో నుంచి ఫస్ట్ తేజాన్ని దోషి పారేసారు, ఆ తర్వాత రోహిణిని దోషారు. అక్కడ ఇట్లా తోసే క్రమంలో తోసి పారేయగానే అని చెప్పి విష్ణుప్రియ అంటుంది. ఎందుకంటే విష్ణుప్రియకి రోహిణి అంటే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే విష్ణుప్రియని బయట పెట్టగలిగేది ఒక రోహిణి తప్ప ఇంకెవరు లేరు అన్న ఫీలింగ్ విష్ణుప్రియకు ఉంది. అందుకే బాగా హెడ్ చేస్తుంది. వచ్చిన రోజు నుంచి నాకు నెగిటివ్ చెప్పినావు అని చెప్పి అప్పటి నుంచి పగ పెట్టుకుందంటే అది కంటిన్యూ చేస్తూనే ఉంది రోహిణి. అనవసరంగా కంటిన్యూ చేస్తూనే ఉంది విష్ణుప్రియ. రోహిణి మీద పగబెట్టుకొని ముందరికి పోతా ఉంది. ఎక్కడ చూడు రోహిణి ఏం మాట్లాడినా తప్ప అన్నట్టు. అసలు చిన్న చిన్న విషయాలకు హట్ అయ్యి ఆ మనిషిని ఎవరు ఎందుకు లైక్ చేస్తారో ఇంకా దేవునికి తెలియాలబ్బా. జెన్యున్ ఏం మాట్లా జెన్యున్, దేనికి జెన్యున్, ఎందులో జెన్యున్ అంటే ఒక పర్సన్ జెన్యున్ అని అంటున్నారబ్బా. దేనికి జెన్యున్ అనేది పాయింట్ కదా. నీ జెన్యునిటీ టువర్డ్స్ ఏముంది, దేని గురించి ఉంది నీ జెన్యునిటీ? అయితే ఓకే, ఈయన పక్కన పెడితే విష్ణుప్రియ తొయ్యి అన్నది తోసి పారేశారు. ఇద్దరిని దోశారు, మంచి బలంగానే దోశారు, దెబ్బ తాకినట్టుంది. అందుకే ఇట్లా టీషర్ట్ పైకి అనుకుని అట్లా పోతుంది కదా రోహిణి. అయితే మీరు ఎక్కడ తర్వాత యష్మిని కూడా దోశారు. ఇప్పుడు ఏమైందంటే తను తీసిన గోయలే తనే పడ్డట్టుగా. ఇప్పుడు ఖచ్చితంగా లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే వినరు. ఇక్కడ విష్ణుప్రియ పృథ్వీ దోసుకుంటారంటే దోసుకోరు. పృథ్వీ కోసం విష్ణుప్రియ దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పృథ్వీ ఉంటే చాలు లాస్ట్ దాకా అన్న ఫీలింగ్లో ఉంటుంది. అట్లాంటి మనిషి ఇప్పుడు యష్మి ఉంది అక్కడ. యష్మి పృథ్వీకి అడ్డం కాబట్టి ఖచ్చితంగా విష్ణుప్రియ పృథ్వీ కోసం అన్న యష్మిని అవతలకు నొక్కుతుంది. సో మొత్తంగా ఇద్దరు కలిసి యష్మిని కూడా బయటకు నొక్కితే యష్మి హట్ అయిపోయింది. గ్రాటిట్యూడ్ లేదు, నేను నిన్న అక్కడ తోసేయాల్సింది, నేను తోసేయలేదు, నా తప్పు అని చెప్పి మాట్లాడతాను. బికాజ్ ఆఫ్ ఆ థర్డ్ టాస్క్ ఉంది కదా నిన్న జరిగింది. ఆ థర్డ్ టాస్క్లో పృథ్వీ అటు ఇటు ఊగుతుంటే పృథ్వీ నా దగ్గరికి రా, నా దాని మీద నిలబడు అని యష్మి చెప్పింది కదా. ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తాడేమో అని అనుకుంది. కానీ ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీ ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు చూపిస్తారు? వాళ్ళిద్దరు ఒకటి కదా, వాళ్ళిద్దరు ఒక టీమ్గా నడుస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నీ ఇదంతా డిస్కషన్. ఏంద్రా నీ గ్రాటిట్యూడ్ లేదు, నిన్న తోసేస్తే అయిపోయింది, నేను తోయకుండా నీకు సపోర్ట్ చేసిన చూడు అంటే ఇది గేమ్ ఓవర్గా ఫీల్ కాదు, ఇది గేమ్ ఈజ్ గేమ్, గేమ్లో లాస్ట్కి ఒకరే మిగిలాలి కాబట్టి నేను ఖచ్చితంగా దోస్తా అని చెప్పి చేసిండు. పృథ్వీ గేమ్ లెక్కన ఆడిండు, ఓకే ఫైన్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మరి మీరిద్దరు ఆడంటారా గేమ్ అని అంటే వాళ్ళిద్దరు ఎందుకు ఆడతారని చెప్పి రోహిణి అన్నది. వాళ్ళిద్దరు ఎందుకు ఆడతారు అనగానే విష్ణుప్రియ గాలింది, మాటలు బాగా మాట్లాడుతున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే నీ క్యారెక్టర్ ఏందనేది తెలుస్తుంది అంటే అక్కడ మాట్లాడిన తప్పు మాట ఏంది, క్యారెక్టర్ దాకా ఎందుకు పోయింది, ఈమె చేసింది ఏంది? వీళ్ళిద్దరు కలిసి ఆడతారా చెప్పు? వీళ్ళిద్దరు ఒకరు ఫైట్ చేసుకుంటారా? చేసుకోరు కదా. వీళ్ళిద్దరు కష్టపడి ఆడతారా? లేదు కదా. పృథ్వీయే నా ఫస్ట్ ప్రియారిటీ, నాకన్నా ఈ హౌస్లో నాకు ఫస్ట్ ప్రియారిటీ పృథ్వీయే అని అన్నది కదా. పృథ్వీయే అసలు నా లైఫ్లో నాకు పృథ్వీ తప్ప ఇంకెవరు లేడు అన్నంత బిల్డప్లు కొడుతుంది కదా. మరి వాళ్ళిద్దరు కలిసి ఆడరు అన్నట్టే కదా. అదే పాయింట్ కదా రోహిణి చెప్పింది. అక్కడ క్యారెక్టర్ నీకు తెలిసిపోతుంది అంటే క్యారెక్టర్ ఏం తెలిసిపోతుంది? చాలా తప్పు మాట కదా. అందుకే రోహిణికి గాలింది. కానీ నీ క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన అంత క్యారెక్టర్ కాదు నీది. నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నిఖిల్ని ట్రై చేసినావు, అక్కడ వర్కౌట్ కాకపోతే పృథ్వీని ట్రై చేసినావు, ఎవరికి చెప్తున్నావు అని అన్నది. ఫస్ట్ వచ్చినప్పుడు అని కాదు, కానీ ఇది బయట నుంచి వెళ్ళింది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళంతా కూడా ఒక టాస్క్ ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తారు. అది ఏంటంటే కిలాడి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సంథింగ్, అదే దాని టైటిల్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. అయితే ఆ టాస్క్ ఆ గేమ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో నిఖిల్ విష్ణుప్రియ కలిసి డ్యాన్సులు చేసినప్పుడు అదంతా కూడా కొంచెం అప్పటి నుంచి ఒక లైక్ ఒక అట్రాక్షన్ ఉన్నట్టుగా అక్కడ మనకి కనబడింది. అండ్ అక్కడి నుంచి కూడా అంటే అలాంటి షోస్లోనే యష్మికి అండ్ నిఖిల్కి కూడా కొంచెం బాండింగ్ ఉన్నట్టుగా బయట కొంచెం రూమర్స్ వచ్చినాయి. యాక్చువల్లీ కావ్యతో బ్రేకప్ అనేది ఒకటి జరిగింది కదా. ఆ తర్వాత సినారియోలో వీళ్ళందరూ వచ్చారు. సో నిఖిల్ అంటే తోపు, నిఖిల్ అంటే తురుము, అక్కడి నుంచి వెళ్ళినట్టు ఇది స్ప్రే కొట్టుకోగానే అమ్మాయిలు వచ్చి వాళ్ళినట్టుగా ఈ పృథ్వీకి నిఖిల్కి ఎందుకు వాళ్తారంటే అక్కడి నుంచి కూడా వీళ్ళకి ఫాలోయింగ్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది. సో ఈ పాయింట్ అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు రోహిణి దగ్గర నుంచి వెళ్ళి. నువ్వు ఫస్ట్ ఆయన ట్రై చేసినావు, అది వర్కౌట్ కాబట్టి ఈయన ట్రై చేసినావు, మాట్లాడుతున్నావు నువ్వు క్యారెక్టర్ గురించి అని, క్యారెక్టర్ గురించి అట్లాంటి మాటలు మాట్లాడకు అని చెప్పి గట్టిగా మాట్లాడేది.
నువ్వేం పోర్ట్రే చేద్దాం అనుకుంటాను, పోర్ట్రే ఏంది, పోర్ట్రే నీకంటే ప్రియారిటీ అయినా అని చెప్పినప్పుడు నీ పోర్ట్రే అని చెప్పి అన్నది. ఆ తర్వాత ఇక ఈ టాస్క్లో లాస్ట్కి పృథ్వీ గెలిచిండు. పృథ్వీకి 50 పాయింట్స్, విష్ణుప్రియకి 40 పాయింట్స్. ఓకే, సో ఇక నిన్న జరిగిన పాయింట్స్కి ఈ రోజు ఉన్న పాయింట్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే నిన్న టేస్టీ తేజకి 50 పాయింట్స్, ఈ రోజు 10 పాయింట్స్ మాత్రమే వచ్చినాయి. టోటల్ 60. రోహిణికి నిన్న 40, ఈరోజు 20, టోటల్ 60. పృథ్వీకి నిన్న 30, ఈరోజు 50, కాబట్టి టోటల్ 80. విష్ణుప్రియకి నిన్న 10, ఈరోజు 40, టోటల్ 50. యష్మికి నిన్న 20, ఈరోజు 30, టోటల్ 50. కాబట్టి అందరికంటే హైయెస్ట్ ఉన్నది పృథ్వీ, టేస్టీ తేజ, రోహిణి. నాకు తెలిసి ఇంకొక టాస్క్ ఉంటుంది అని నాకు తెలియదు, కానీ ఈరోజు ఎండింగ్లో అంటే ఈరోజు ఇంట్రెస్టింగ్ టాస్క్ జరగబోతుంది. ఒక్క నిమిషం. ఈరోజు జరగబోతున్న టాస్క్ నెక్స్ట్ ప్రోమోలో వస్తుంది మ్యాక్సిమం. అయితే అది కుండభద్రం అనే టాస్క్. కుండభద్రం లైక్ బ్యాలెన్సింగ్ టాస్క్ లాంటిదే. ఆ టాస్క్లో అటు ఇటు ఇసుక పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో శాండ్ పోస్తారు. ఆ శాండ్తో ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఆ కుండని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువసేపు ఎవరైతే ఉంటారో, టోటల్గా 11 బజర్స్లో జరగబోతుంది టాస్క్. ఈ 11 బజర్స్లో ఎవరైతే లాస్ట్ దాకా ఉంటారో దే ఆర్ ద విన్నర్స్. సో ఈ ముగ్గురిటల్లో టేస్టీ తేజ, రోహిణి, పృథ్వీలో ఫస్ట్ టేస్టీ తేజ అవుట్ అవుతాడు. ఆ తర్వాత రోహిణి వర్సెస్ పృథ్వీ జరుగుతుంది. రోహిణి ఆ ఇరిగిపోయిన కాలుతో బ్యాలెన్స్ చేసుకున్న విధానానికి లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయంట అక్కడ ఉన్న వాళ్ళందరికీ. నెక్స్ట్ లెవెల్లో ఆడింది రోహిణి. ఆడి టాస్క్ని గెలిచింది. బ్యాలెన్సింగ్ చాలా బాగా చేసుకున్నది లాస్ట్ దాకా కూడా. అండ్ నబీల్ చాలా రూడ్గా పృథ్వీకి సపోర్ట్ చేస్తూ నబీల్ రోహిణి దాంట్లో చాలా రూడ్గా శాండ్ పోసే ప్రయత్నం చేసిందంట. సో అయినా కానీ రోహిణి బ్యాలెన్స్ చేసుకుంటూ బాగా ఆడిందట. అండ్ ఈ గేమ్లో 9 రౌండ్స్ వరకు, 9 బజర్స్ వరకు టేస్టీ తేజ ఆగిండు. టేస్టీ తేజ బ్యాలెన్స్ చేసుకున్నాడు. పృథ్వీ లాస్ట్ దాకా ఉన్నాడు. పృథ్వీ కంటే ముందు పృథ్వీ కన్నా లాస్ట్ దాకా అంటే బ్యాలెన్స్ చేసుకుంది, కుండల్ని బ్యాలెన్స్ చేసుకుంది రోహిణి. సో పృథ్వీ చాలా కష్టపడ్డాడు. టేస్టీ తేజ కూడా చాలా 9 బజర్స్ వరకు వచ్చిందంటే టేస్టీ తేజ కూడా కష్టపడ్డట్టే. టేస్టీ తేజ కష్టపడ్డాడు. టేస్టీ తేజ కంటే పృథ్వీ కష్టపడ్డాడు. పృథ్వీ కంటే రోహిణి కష్టపడి ఆ విరిగిపోయిన కాలుతో కూడా బ్యాలెన్స్ చేసుకొని, ఆ పర్సనాలిటీతో కూడా బ్యాలెన్స్ చేసుకొని తను గేమ్ గెలిస్తే అందరూ మెస్మరైజ్ అయ్యారంట. నెక్స్ట్ లెవెల్లో మెస్మరైజ్ అయిపోయి వావ్ అని చెప్పి అందరూ సపర్లు కొట్టారట. ఆ రేంజ్లో ఆడిందట. అయితే ఈరోజు మనకి టోటల్గా మనకి ఎపిసోడ్లో జరగబోయేది ఏంటంటే, ప్రేరణకి వెడ్డింగ్ యానివర్సరీ కదా. సో ప్రేరణ కోసం అని చెప్పి అక్కడ ఉన్న మెటీరియల్స్తో, దొరికిన మెటీరియల్స్తో, బ్రెడ్తో, జామ్తో, వాటన్నిటితోటి కేక్ తయారు చేసి ప్రేరణకి సర్ప్రైజ్గా రోహిణి ప్రజెంట్ చేస్తే, రోహిణికి ఎందుకు ప్రేరణ అంటే చాలా ఇష్టం. ఆమె ప్రేమ చూపించినా చూపించకపోయినా, ఆమె గ్రాటిట్యూడ్ చూపించినా చూపించకపోయినా రోహిణికి ప్రేరణ అంటే చాలా ఇష్టం. సో ప్రేరణ కోసం రోహిణి, టేస్టీ తేజ కలిసి కేక్ ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చి వావ్ అనిపించారంట. ఆ తర్వాత ఈ టాస్క్లో ఈ టాస్క్ జరిగింది కదా. ఈ టాస్క్లో రోహిణి అండ్ మన పృథ్వీ వాళ్ళిద్దరు లాస్ట్ దాకా వచ్చారు కదా. పృథ్వీ ఓడిపోయిండు, రోహిణి గెలిచింది. రోహిణి మెగా చీఫ్ అయింది. కంగ్రాచులేషన్స్. అండ్ పృథ్వీ చాలా బాధపడ్డాడంట. ఫర్ ద ఫస్ట్ టైం ఏడ్చిండంట. ఎస్, పృథ్వీ మామూలుగా ఎప్పుడు ఏడవాడు. ఈవెన్ టాస్క్ అయిపోయిన తర్వాత ఓడిపోయినా గెలిచినా కానీ లైట్ తీసుకుని అట్లా వెళ్ళిపోతాడు. కానీ పృథ్వీ ఫస్ట్ టైం ఏడ్చిండు. పృథ్వీకి చాలా పాజిటివ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. ఎప్పుడైనా గెలిచిన వాళ్ళకన్నా ఓడిపోయిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ వస్తారు. ఆడి ఓడిపోయినరా పాపం రాని సెన్స్ వస్తుంది కదా. లైక్ దట్ పృథ్వీకి ఈరోజు పృథ్వీ ఫస్ట్ టైం ఏడ్చినందుకు చాలా బాధపడ్డారట హౌస్లో. అండ్ అది అందరూ కూడా బాధపడతారు. ఎందుకంటే చాలా స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడుతున్నారు. రకరకాల హింసాత్మకంగా, రూడ్గా, రాక్షసత్వంగా ఆడతాడు. రౌడీ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. ఇదంతా ఓకే, కానీ ఆట మాత్రం గట్టిగా ఆడతాడు. అట్లాంటి గట్టిగా ఆడే పర్సన్ ఇన్ని రోజులు కష్టపడి ఆడుతున్నా కానీ ఇప్పటివరకు మెగా చీఫ్ కాలేదు. లాస్ట్ మెగా చీఫ్ దాంట్లో ఓడిపోవడం, అది కూడా రోహిణి మీద ఓడిపోవడం. టేస్టీ తేజ, రోహిణి లాంటి నార్మల్ అంటే వీళ్ళు అంటే కమెడియన్స్ లాగా ఎంటర్టైన్ లెక్క చూస్తారు కాబట్టి ఎంటర్టైనర్స్ లాగా. సో హీరో కైండ్ ఆఫ్ పర్సనాలిటీగా ఫీల్ గారుగా జనాలు. సో అట్లాంటి వాళ్ళ చేతిలో ఓడిపోవడం అండ్ లాస్ట్ దాకా వచ్చి ఓడిపోవడంతో పృథ్వీ బాధపడతాడు. ఇది మనకు చూడబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, రోహిణి ఇంతవరకు నామినేషన్ రాలేదు, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీక్కి నామినేషన్ రాదు అని చెప్పి ఇలాంటి డిస్కషన్స్ కూడా నైట్ జరిగినాయంట. సో ఈ విష్ణుప్రియ చాలా బాధగా, చాలా కోపంగా, చాలా ఫ్రస్ట్రేషన్ తోటి రోహిణి మీద ఉందనేది కూడా ఇన్ఫర్మేషన్. బికాజ్ పృథ్వీ ఓడిపోవడం, రోహిణి గెలవడం, రోహిణి మెగా చీఫ్ అవ్వడం, ఇవన్నిటి మీదకి వెళ్ళి చాలా ఆమెకు నచ్చదు, ఆమెకు కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉంటాయి కదా ఈమె మీద. సో అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇవన్నీ మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే రోహిణికి సపోర్ట్ చేసిన వాళ్ళు టేస్టీ తేజ అవుట్ అయ్యేదాకా యాక్చువల్లీ అవినాష్ ఒక్కడే 100 కాదు 200% సపోర్ట్ చేసిండంట రోహిణికి.
మిగతా వాళ్ళంతా అంతగా సపోర్ట్ చేయలేదు. అయితే లాస్ట్కి వస్తున్న కొద్దీ లాస్ట్లో ప్రేరణ, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ ఈ నలుగురు కూడా రోహిణికి సపోర్ట్ చేస్తే అంటే ఇసుక బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేయడం అన్నట్టు. అయితే పృథ్వీకి వచ్చేసరికి నిఖిల్, యష్మి, పృథ్వీ అండ్ నిఖిల్, యష్మి, విష్ణుప్రియ అండ్ నబిల్ వీళ్ళు నలుగురు సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ వాళ్ళ దగ్గర నుంచి ఇటు బజర్కి ఇసుక షిఫ్టింగ్లు బ్యాలెన్స్ అవుట్ చేసేలాగా ప్రయత్నాలు చేయడాలు ఇట్లాంటివన్నీ చేస్తారు అన్నట్టు. టోటల్గా ఏంటంటే శాండ్ వేసే బాధ్యత ఎవరి దానిలో వేయాలి, ఎవరి దానిలో ఎక్కువ వేయాలి, ఎవరి దానిలో తక్కువ వేయాలి, ఎట్లా వేయాలి అని చెప్పి వీళ్ళ డెసిషన్, అంటే బయట ఉన్న వాళ్ళ డెసిషన్. ఆ శాండ్ వేస్తుంటే వాళ్ళ కుండల్ని బ్యాలెన్స్ చేసుకొని ఉండడం వీళ్ళ పని. ఓవరాల్గా రోహిణి చాలా 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 బాగా ఆడి గెలిచింది అనేది ఇన్ఫర్మేషన్. అండ్ 2.5 గంటల పాటు ఉత్కంఠభరితంగా జరిగింది. లైక్ ఒక పెద్ద యుద్ధం లాగా, ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా అందరూ కూడా అసలు మొత్తం బీబీ టీం అంతా కూడా అసలు ఎవరు గెలుస్తారు అనే సస్పెన్స్ లాగా అనిపించింది. అంటే అంత బాగా జరిగింది. మనకి ఎపిసోడ్లో అంత బాగా ఉంటుంది అంటే లైవ్లో జరిగినంత అంత ఫీలింగ్ ఉండకపోవచ్చు, కానీ బాగా జరిగింది అనేది ఇన్ఫర్మేషన్. సో మనకి ఎపిసోడ్లో దాదాపు నైట్ చూపిస్తారు. అది నైట్ అంటే ఇంకా మనకి లైవ్లో మనకి నైట్ వస్తుంది. ఎపిసోడ్లో మనకు క్యాజువల్గా వేస్తారులే, కానీ మనకి లైవ్లో మాత్రం నైట్ వస్తుంది. ఇంక ఎండ్ అయిపోయే టైంకి మనకి ఎపిసోడ్ ఎండ్ అయిపోయి లైవ్ ఎండ్ అయిపోతుంది చూడురి. లైవ్ ఎండ్ అయిపోయే టైంకి వచ్చి బ్యాడ్జ్ పెట్టేసరికి 2-3 ముచ్చట్లు ఉంటాయి, నైట్ కథం అయిపోతుంది. మళ్ళీ మనకి రేపు శనివారం నాడు నాగార్జున సార్ ముచ్చట ఉంటాయి. నాగార్జున సార్ ఈ వారము గౌతమ్ కృష్ణ చేసిన పనిని గురించి కనీసం అప్రిషియేట్ చేస్తే కనీసం ఇజ్జత్ మిగులుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు షో మీద కంప్లీట్గా రెస్పెక్ట్ పోయేటట్టుగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక మంచి ఫుటేజ్ని బిగ్ బాస్ షోకి కూడా ప్లస్ అయ్యే ఫుటేజ్ని కూడా వేస్తలేరు గౌతమ్ కృష్ణకి పాజిటివ్ అయిద్దంటే. అట్లాంటప్పుడు ఈ షో ఎందుకు, ఇది స్టార్ మా షో అని పెట్టుకుని వాళ్ళకే కప్పిస్తామని చెప్పి ముందే చెప్తే మిగతా వాళ్ళు రారు కదా. నాగార్జున గారు కనీసం గౌతమ్ కృష్ణ చేసిన పనిని అప్రిషియేట్, మనం లాస్ట్ టైం కూడా టేస్టీ తేజని అప్రిషియేట్ చేయాలి అందరూ మొత్తుకుంటే సోషల్ మీడియా అంతా గగ్గోలు పెడితే లొల్లి పంచాయతీ పెడితే టేస్టీ చేద్దా నువ్వు కూడా బాగా ఆడావు అని చెప్పి సైడ్కి తిరుగుతాడు. అయిపోయింది. ఆ టైప్లోనన్నా మెచ్చుకోరు అయ్యా గౌతమ్ కృష్ణ చేసిన ఇంటెలిజెంట్ వర్క్కి. మరి ఎందుకురా ఇది, నాకు చాలా కోపం వస్తుందిలే. కానీ సరే, ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టురి, ఖచ్చితంగా ఎంగేజ్ చేయరి. ఈ వీడియోని ఎంగేజ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. హూ ఆర్ టెల్లింగ్ ట్రూత్, హూ ఆర్ టెల్లింగ్ రైట్ పాయింట్స్ అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తేనే పోతుంది ముందటికి, లేదంటే పోదు. ఎక్కడ గౌతమ్ కృష్ణకి పాజిటివ్ ఎపిసోడ్ గురించి మనం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి నేను రివ్యూ చేయకుండా దాక్కోలే. సరే మరి ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ ఖైర్.